శ్రీనివాస్ గారు ఓటు ఉందా మీకు? ఉందండి. ఓటు ఉంది. సరే ఎవరికి వేద్దాం అనుకుంటారు? జనసేన. జనసేనకా? ఎందుకు వేద్దాం అనుకుంటారు? బాగుంటుందని. బాగుంటుందనా? వైసీపీ నుంచి పథకాలు ఏం రాలేదా? వైసీపీ నుంచి పథకాలు పెద్ద ఏం రాలేదు మాకు. రాలేదు. మరి ఎంపీగా కూటమి నుంచి జనసేన పోటీ చేయట్లేదు, మరి టీడీపీ పోటీ చేస్తుంది కదా. టీడీపీకి మహేష్ యాదవ్ మరి సైకిల్కి గ్యాస్కి గ్లాస్కి వేద్దాం అనుకుంటున్నారు. రెండిట్లో ఏది ఉంటే దాన్ని గుర్తుతారా? అదే. అబ్బాయి మీ పేరు? సూరిబాబు అండి. సూరిబాబు గారు ఓటు ఉందా మీకు? ఉందండి. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? జనసేన. జనసేనకి వేద్దాం అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఎంపీగా టీడీపీ కదా, మా పోటీ చేయట్లేదు కదా, కూటమిలో టీడీపీ చేస్తారు. పచ్చమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. ఇటు మరి ఎంపీగా అయితే తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎంపీగా సైకిల్ కిందను, ఎమ్మెల్యేగా జనసేన కుదురుతారు. అంతే అంతే. పేరేంటన్నా? కృష్ణప్రసాద్ అండి. ఓటు ఉందన్నా? ఓటు ఎన్నిసార్లు నుంచి చేస్తున్నా? 20 years నుంచి. 20 years నుంచి. ఇప్పుడు మరి ఓటు మీకు ఒక అవగాహన ఉంది కదా, ఈసారి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ధర్మరాజు గారు అండి. ఎమ్మెల్యే. ఎంపీ తెలుగుదేశం పుట్ట మహేష్ కుమార్. పుట్ట మహేష్ గుర్తేంటండి? సైకిల్ పుట్ట మహేష్ యాదవ్, ధర్మరాజు గారు గ్లాస్ వేస్తారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ధర్మరాజు గారు మంచి ఆయన, సేవాకారు. ఐడియా ఉన్నారా? ఉన్నారండి. ఏమన్నా అదే అంటే యనమల రామకృష్ణ గారు అల్లుడు అంతే. అలా యనమల రామకృష్ణ గారు వ్యక్తి కూడా మంచి ఆయన. ఆయన వస్తే ఆపదంటే సాయం చేయడం కాదు, ఆయన వస్తే ఇండస్ట్రీలు అయితే అవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. అందుకని పుట్ట మహేష్ యాదవ్ వేద్దాం. మీ పేరు? రమేష్ అండి. రమేష్ గారు మీకు ఓటు హక్కు ఉందా? అవునండి. సార్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? నేను ధర్మరాజు గారికి వేస్తాను. ధర్మరాజు గారు రాజు క్లాస్. అవును. మరి ఎంపీ యాదవ్ గారికి వేస్తాను. యాదవ్ గారికి వేస్తారు. ఇద్దరు యాదవ్లే. ఏ యాదవ్? మహేష్ కుమార్ యాదవ్కి వేస్తారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? నాకైతే టీడీపీ రావాలన్నయ్య. అవునా? మళ్ళీ కూటమిని తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ మారాలి. అవును.